తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు వర్గాల విద్యార్థులకు అందుతున్న విద్యా అవకాశాలను దెబ్బతీస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఆరోపించారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన 1023 గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని, ప్రస్తుత ప్రభుత్వం గురుకుల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గురుకులాల్లో సరైన భోజనము సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వివిధ కారణాలతో 107 మంది విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకానికి సంబంధించిన సుమారు 250 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 11,300 కోట్లకు చేరడంతో విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు. అలాగే జీవో 97 వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చివరకు పేదలకు, సాధలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు గత ప్రభుత్వంలో ఎంతో గొప్పగా విద్యా వ్యవస్థను అందించినటువంటి ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2000 పైచిలకు స్కూల్స్ మూతపడ్డాయి. ఈ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వారు ఎవరు అనంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులే. దాదాపు 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయినాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏమైతే ఒక ఉద్దేశంతో చదువుకు అనేక సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నటువంటి పేదవాళ్లకు గురుకుల పాఠశాలల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే గొప్ప సంకల్పాన్ని ఆనాడు కేసీఆర్ గారు అమలుపరిచి మొక్కుబడిగా ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను దాన్ని పటిష్టం చేసి దాదాపుగా 1023 గురుకుల పాఠశాలలను స్థాపించి 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి విద్య పిల్లలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో ఆ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించి ఒక విద్యార్థి పైన సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇలా గురుకుల విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వంగా మనం ఇలా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఇలా కనీసం పట్టడు అన్నం చక్కగా పెట్టేటువంటి పరిస్థితి లేదు. 107 మంది విద్యార్థులు చనిపోయారు వివిధ కారణాలతోటి. కనీసం ఆ చనిపోయినటువంటి పిల్లల యొక్క చావులకు కారణం ఏంటని తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఇలా విద్యాశాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి కావచ్చు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా కొనసాగుతున్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, కనీసం సోయి కూడా పట్టి కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశంలోనే గురుకుల పాఠశాలల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉండేదో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అసలు ఎట్లా నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు అవలంబించినటువంటి విధానాన్ని మనం చూసినాం. మరి అటువంటి ఆ గురుకుల పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా మనం చూస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇలా మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు రూపొందించినటువంటి వ్యవస్థ కాబట్టి, గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటే కేసీఆర్ గారి మళ్ళీ గుర్తుకొస్తారు కాబట్టి ఆ పేరు దాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తే ఆ పేరు మళ్ళా కేసీఆర్ గారికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి వాటిని అలా సౌకర్యాలు లేకుండా చేసి అందులో అడ్మిషన్ తీసుకోవాలంటేనే పిల్లల తల్లిదండ్రులకు
భయపడేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది గురుకుల వ్యవస్థలో. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతో మంది గొప్ప భవిష్యత్తును పొందినటువంటి విషయం మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే మనందరూ తెలిసిన సత్యం. ఫీజు రియంబర్స్మెంట్, అరే లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు, అసలు నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావు? ఈ రోజుకి మరి 11,300 కోట్ల రూపాయల బకాయి ఉంది. చెల్లిస్తాం అని చెప్తున్నారు. ఒకవైపు విద్యా సంస్థలు మూత పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ పుట్టినట్టు లేదని మాత్రం ఈ సందర్భంగా చెప్పవచ్చు. మొత్తంగా నేను చెప్పేది ఒకటే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మనం చూడవచ్చు. ఏదైతే ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎవరు తీసుకురమ్మన్నారు? జీవో 97 ఎవరు అడిగారు? చాలా గొప్పగా నిర్వహణ జరుగుతున్నటువంటి మరి పాలిటెక్నిక్ వ్యవస్థను ఇలా అందులో కూడా కుట్ర దాగి ఉన్నది. మిమ్మల్ని ఎవరు అడిగిండ్రు? ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసుకెళ్లి లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఐటీఐతో కలపమని ఎవరన్నారు? ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపమని ఎవరు అడిగిండ్రు? మరి ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల మరి మొత్తం ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే సర్వనాశనమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి విద్యార్థులతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టర్ లెక్చరర్స్ మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా అంధకారమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, దాన్ని యథాతథంగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ కూడా మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగానే ఇప్పటికే మా నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఒక దాడి మాత్రం చేస్తున్నదని ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు. అదేవిధంగా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు తప్ప అది వేలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం. దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచన చేయాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలి అనేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో మనకు కనబడతలేదు. పైగా ఏదైతే విద్యార్థులు చేస్తున్న డిమాండ్లను అర్థం చేసుకొని దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా ఇష్టారీతిన మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు చాలా దారుణంగా మాట్లాడేది దయనీయం, మరి దురదృష్టకరం. ఈ పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈరోజు మొత్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని విధాలుగా విద్యా వ్యవస్థను మాత్రం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే విద్య అనేటువంటిది పేద వర్గాలకు చాలా ఇంపార్టెంట్. ఉన్నత వర్గాలు ఎక్కడ చదువుకుంటారు, డబ్బున్న వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు. కానీ ఇటువంటి వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల డబ్బు లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏం కావాలి అనేటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో ఇలా కొనసాగుతున్నటువంటి దుస్థితి. దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేయాలి, మేధావులు విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వానికి తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి. లేని పక్షంలో తగినటువంటి గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.